నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లైఫ్ కోచ్ అలాగే ఆస్ట్రాలజర్ ఆర్‌బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. మేడం, ఎప్పటినుంచో మన సాంప్రదాయంలో జాతకాలు చూడడం, జాతకాలు చూసి మ్యారేజెస్ చేయడం చేస్తుంటారు. అయినా సరే ఆ రిలేషన్స్ నిలబడట్లేదు రీసెంట్ టైమ్స్‌లో. అసలు జాతకాలు చూసి మ్యారేజెస్ చేయొచ్చు అంటారా? చూడకుండా కూడా చేయొచ్చు అంటారా? ఇట్ ఆల్ డిపెండ్స్. ఏదైనా సరే నేను ముందు నుంచి చెప్పేది, మన లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడుకున్నా, మన సాంప్రదాయం మాట్లాడుకున్నా, మన సనాతన ధర్మం మాట్లాడుకున్నా, ఏదైనా నమ్మకం బేస్డ్. ఇప్పుడు జాతకం కూడా ఏంటి, నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది కదా. సో కొంతమంది మనం చూసాము అంటే, ఇప్పుడు డాక్టర్స్ లాగే కొంతమంది దగ్గరికి వెళ్తే అవుతుంది అనే నమ్మకం ఉంటుంది, కొంతమంది దగ్గర వెళ్తే వాళ్ళకి అస్తవాసం బాగుండదు అనే ఉంటూ ఉంటాయి అన్నమాట. ఏదైనా బిలీఫ్ బేస్డే కంటిన్యూస్గా. బట్ ప్రీవియస్గా ఏంటంటే జనరేషన్స్ మనం చూసాము అంటే, మన సనాతన ధర్మం, సనాతనీస్ అందాము, అందరూ ఎప్పటికైనా జాతకం చూడకుండా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కాదు. అది ఎప్పుడు వచ్చింది? ఇదివరకు ఏంటంటే కింగ్స్ అండ్ క్వీన్స్ అంటే రాయల్ ఫ్యామిలీస్కి జాతకాలు ఉండేవి, మిగతా వాళ్ళకి ఉండేవి కాదు. జనరల్గా మనం మాట్లాడుకోవాలి, భారత సాంప్రదాయంలో, ఇండియాలో కూడా అంతే. సో అంటే కింద వాళ్ళకి, మరీ కింద లో కాస్ట్ కానీ లేకపోతే కాస్ట్ వరకు వెళ్ళదు మనం, ఆ పీపుల్కి కానీ మనకి జాతకాల గురించి తెలిసేవి కాదనమాట. సో కానీ కొంతవరకు మనం చూసాము అంటే 18th సెంచురీ నుంచి జాతకాలు చూడడం అని, 17th సెంచురీ కూడా అనుకుంటాను, సెంచురీ కరెక్ట్గా తెలియదు కానీ, బట్ జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేయడం అనేది వచ్చిందనమాట. అసలు జాతకాలు చూడడం అంటే ఏంటి అనేది ఫస్ట్ మ్యారేజ్కి అనేది తెలుసుకుందాము. ఏంటంటే ఫస్ట్ పొంతన చూస్తారు. పొంతన అంటే ఏంటి? కంపాటబిలిటీ, ఇంగ్లీష్లో చెప్పాలి అంటే. దానికి ఒక 36 పాయింట్స్ ఏమో ఇచ్చున్నారు అనమాట మనకి. సో 18 పాయింట్స్ అంటే యూ కెన్ మ్యారీ అని చెప్పేవాళ్ళు, అది తక్కువ ఉంటే మాత్రం ఒప్పుకునేవాళ్ళు కాదనమాట. అదొక నమ్మకమే కదా, దట్ ఈస్ అ బిలీఫ్ సిస్టమ్. ఇప్పటికీ అదే పద్ధతి మనకి వెళ్తూ ఉంటుంది. కానీ కొంతమంది ఏంటంటే కావాలని పెళ్ళిళ్ళు చేసుకుంటారు, జాతకాలు చూసుకోకుండా చేసుకుంటారు, వాళ్ళకి కంపాటబిలిటీ ఉంటుంది, అది ముందుకు వెళ్తూ ఉంటారు. సో దీంట్లో అంతా ఏముంటుందంటే, మోస్ట్ ఇంపార్టెంట్ కొంతవరకు ఏంటంటే ప్రారబ్ధం అనేది కొంచెం ఉంటుంది. మనం ఎప్పటికైనా చెప్పుకోవాలి, ప్రారబ్ధం బట్టి మనకి కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. ప్రారబ్ధ కర్మ అంటాం, కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. కమింగ్ బ్యాక్ టు జాతకం. సో ఈ పొంతన ఎలా చూస్తాము అంటే, ఒకే ఒక ఎక్కువ చూసేది ఏంటంటే మనం చంద్రుడిని చూస్తాం అనమాట. చంద్రుడితో కంపాటబిలిటీ అంటే నక్షత్రంతో కంపాటబిలిటీ అనేది చెప్పేవాళ్ళు. ఓకే. సో ఎంతమంది ఉంటారు అలాగా, ఈ నక్షత్రానికి ఈ నక్షత్రం పొంతన అవుతుంది అనేది జనరల్ అనమాట. అంటే 36 పాయింట్స్ అలా ఉంటాయి అనేది మనకి కొంతవరకు చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఏంటంటే మనం శుక్రుడిని చూస్తాం, తర్వాత లగ్నాధిపతిని చూస్తాం అనమాట. మొత్తం జాతకం అనేది పెద్దగా పరిశీలించుకోరు, ఎందుకంటే అక్కడ పిల్లలు కావాలి, సత్సంబంధాలు ఉండాలి, పెళ్ళిళ్ళు చేసుకుంటే బాగుంటారా అనేది చూస్తాము. ఇంతవరకు చూసేసి పంపించేస్తారనమాట. సో ఈ కాలంలో అదేంటంటే చాలా తక్కువ అయిపోయింది. ఇప్పటికే చూసుకుంటున్నారు అంటే ఏంటి, మనం జాగ్రత్త పడడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా వస్తుంది, ఒంటికి వస్తుంది అంటే ముందే ఏంటి, టీకా వేసుకుంటారు. ఇవి రాకూడదనే కదా టీకా వేసుకోవడం. అంటే ప్రివెన్షన్ అనే దానికి మనం జాతకం చూడడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో తప్పక చూడాలి, అది చేసుకోవడం అనేది మంచిది. కొంతవరకు సిస్టంలో ఏంటంటే ఇన్నేళ్ల నుంచి, ఇన్ని సెంచరీస్ నుంచి జాతకం కానీ, హారోస్కోప్ కానీ, అస్ట్రాలజీ కానీ నిలబడింది అంటే దాంట్లో తప్పక ట్రూత్ అనేది ఉంది. కరెక్ట్. సో అందుకోసం తప్పక చూసుకోవాలి, జాతకం చూసుకుని చేసుకోవడం అనేది మంచిది. అది లేదు మేము చేసుకుంటాము అంటే ఎవరు ఆపలేరు, మీ ఇష్టం మీది అని చెప్తాము. బట్ వచ్చినప్పుడు మాత్రం యాక్సెప్ట్ చేయాలి. చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు. ఒక కపుల్ ఇలాగే వచ్చారనమాట, కుదిరిందా కుదిరిందా అంటారు. చూడమ్మా ఇట్లా ఉంది, ఇలా ఉంది, ఇది జాతకం. ఇప్పుడు నేను చేసింది కాదు కదా, నా ఇండివిజువల్ ఒపీనియన్ కాదు ఇది. నేను స్టడీ చేసుకుని నేను చెప్పి, ఆ స్టడీ మీద బేస్ చేసి మనం చెప్పేది కదా. సో అది లేదంటే యాక్సెప్ట్ చేయరు. లేదు లేదు ఉంది, ఇంకోళ్ళేమో ఏదో చెప్పారు, ఇంకోళ్ళేమో ఏదో చెప్పారని చేసుకుంటారు. అది డైవర్స్లోనే ఉంటుంది. సో ఇలా జరిగేవి ఉన్నాయి, అది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు మనం చూసామంటే వెస్టర్న్ కంట్రీస్ కూడా మన వైపు చూస్తున్నాయి. ఎందుకు మనకి ఈ ఫ్యామిలీ లైఫ్ కానీ, ఫ్యామిలీ ఇది కానీ స్ట్రాంగ్గా ఉంది, ఎందుకు మనకి ఆ సిస్టమ్, కుటుంబ సిస్టమ్ ఎందుకు ఇదిగా ఉంది, స్ట్రాంగ్గా ఉంది అని చూస్తున్నారు. ఏదైనా సరే పునాది ఏంటి? పేషెన్స్. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు జాతకం చూసి చేసుకున్నారు. రీసెంట్గా వచ్చారు నా దగ్గరికి, జాతకం చేసి ఆ అమ్మాయి చేసుకుంది, డైవర్స్ అవుతున్నాయిగా.
ఎందుకు అవుతున్నాయి? కంపాటబిలిటీ జాతకంలో ఉంది, కానీ వాళ్ళ మెంటల్ యాప్టిట్యూడ్లో కంపాటబిలిటీ లేదు. ఒకళ్ళు ఎక్కడో పెరిగారు, ఇంకోళ్ళు ఇంకో చోట పెరిగి ఉంటారు. అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుందా? పడుతుంది కదా. ఓ 2 నెలల్లోనే, పెళ్ళైన 2 నెలల్లోనే నేను డైవర్స్ తీసుకుంటానంటే అర్థం ఏంటి? సో పాతకాలంలో జాతకం చూసి చేసి సక్సెస్ అయిన వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి కుటుంబ వ్యవస్థ గురించి చెప్పి పంపించేవాళ్ళు, బోత్ సైడ్స్. అటు మెన్కి చెప్పేవాళ్ళు, అటు విమెన్కి చెప్పేవాళ్ళు. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, కుటుంబం అంటే కలుపుకోవాలి అని చెప్పేవాళ్ళు, విడదీసేది కాదు. ఇప్పుడులాగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సంబంధాలు చూసినప్పుడు కూడా అత్తగారు మామగారు కూడా ఉంటారా అని అడిగే సిచ్యువేషన్ వచ్చింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా సరే ఓకే జాతకంలో పొంతన ఉంది అంటే కొంతవరకు సక్సెస్ అవుతుంది, కొంతవరకు సక్సెస్ అవ్వట్లా. ఇప్పుడు మేము జాతకం చెప్పేవాళ్ళు కూడా, అస్ట్రాలజర్స్ కూడా మంచి చెప్పినప్పుడు తీసుకోవాలి కదా. సో ఏదైనా సరే నీ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఏంటి, నీ మెంటల్ యాప్టిట్యూడ్ బట్టి ఉంటుంది, నువ్వు ఎంత అంటే అంత. చాలామంది ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఫారినర్స్ కూడా ఏంటంటే చేసుకుంటున్నారు, శుభ్రంగా ఉంటున్నారు, శుభ్రంగా పెళ్ళిళ్ళు చేసుకుని ఇక్కడ ఇండియన్ పద్ధతి పాటించుకుంటూ శుభ్రంగా ఉంటున్నారు అనమాట. సో అలా కూడా ఉన్నాయన్నమాట. సో జాతకం చూడకుండా చేసే వాళ్ళకి సక్సెస్ అవుతుంది, ఫెయిలియర్ అవుతుంది అని చెప్పడానికి లేదు. జాతకం చూసి చేసుకున్న వాళ్ళకి సక్సెస్ అవుతుంది, ఫెయిలియర్ అవుతుంది అని చెప్పడానికి లేదు. దీంట్లో ఎందుకు జాతకం చూస్తున్నాము అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ప్రివెన్షన్. వి ఆల్వేస్ సే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. అదొకటి కాకుండా కౌన్సిలింగ్ కూడా చేస్తాం, జాతకానికి వచ్చినప్పుడు కౌన్సిలింగ్ చేస్తాం. అదొకటి కాకుండా నేను చూసినప్పుడు, జాతకం చూసినప్పుడు మొత్తం జాతకం చూస్తాం అనమాట. అంటే ఏంటి, ఈ లైఫ్ ఎలా ఉంటుంది, ఎలా అంటే ఈ సంపద ఉందా, పిల్లలు ఉన్నారా, డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు కుటుంబ వ్యవస్థకి ఏంటి ఇంపార్టెంట్, ఒక బ్యాక్ బోన్ కావాలి, నడపగలగాలి, అంత స్ట్రెంగ్త్ ఉండాలి, అంత బిలీఫ్ ఉండాలి, అంత ధైర్యం ఉండాలి, ముందుకు సాగాలి, పిల్లల్ని పెంచాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇద్దరు కలిసి చేయగలరా లేదా అని పూర్తి జాతకం కూడా చూడడం అనేది జరుగుతుంది అనమాట. రెండు చూసి తర్వాత పొంతన ఉంటే ఎస్ అని చెప్తాం, లేదంటే లేదని చెప్తాం. సో ఇంత ఉంటుంది. ఇంకా లోతుగా వెళ్ళచ్చు, నేను ఉత్తి పైనే చెప్పున్నాను, ఇంకా లోతుగా వెళ్ళి చూడడం అనేది జరుగుతుంది అనమాట. చూసిన తర్వాత కౌన్సిలింగ్ అంటే ఏంటి, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకని ఈ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ అంత ఇంపార్టెంట్ అంటే ఇట్ ఈస్ బికాస్ మనం ఏంటంటే 100 ఏళ్ల పంట అంటాం. అంటే పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంట. ఎందుకు అన్నది అంటే పిల్లల్ని పెంచాలి. అంటే ఏంటి, మన సొసైటీకి మనకు రెస్పాన్సిబిలిటీ ఉంది. అదేంటంటే పిల్లల రూపంగా మనం హ్యుమానిటీకి మనం ఇస్తున్నాం. వాళ్ళని సరిగ్గా పెంచాలి, వాళ్ళకి ఏమి రాకుండా చూసుకోవాలి. చాలా ఉంటాయి దీంట్లో. ఎలా మనం కాపాడుకుంటే, ఇప్పుడు ఒక ఫార్మర్ ఎలాగ ఒక ల్యాండ్ని కానీ ఒక ఇది వేసింది, ఏమైనా వేసింది ఒక పంటని కూడా ఎలా కాపాడుకుని వస్తారో అలా కాపాడుకుంటూ రావాలన్నమాట. ఎస్పెషల్లీ మనం చూస్తున్నాం చాలా మటుకు ఇప్పుడు పిల్లలందరూ ఈ కాలం, ఈ జెన్సీ జనరేషన్, ఏం జనరేషన్ అంటారో తెలియదు, వీళ్ళందరూ ఏంటంటే చాలా మెంటలీ డిస్టర్బ్ పీపుల్ ఉంటున్నారు. చాలామంది వ్యసనాలకు కూడా ఈజీగా వెళ్ళిపోతున్నారు. అంటే ఏంటి, ఒక డిసిప్లిన్ లేదు, ఒక పద్ధతి లేదు. సో ఇవన్నీ లేకుండా మనం ఏంటంటే ఇదివరకు జాతకాలు చూసి ఇవన్నీ చెప్పడం ఎందుకంటే దీంట్లో జాగ్రత్తగా ఉండడానికే చెప్పారు వీటిల్లో. ఇప్పుడు ఇంకోటి ఏమవుతుందంటే వాళ్ళని చూసి వీళ్ళు, వీళ్ళని చూసి వాళ్ళు, అంటే నేర్చుకోవడం అనేది జరుగుతుంది. కరెక్ట్. సో ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లోకి వెళ్ళిపోయి ఉంటారు చాలామంది. ఇప్పుడు 36 yearsకి 40 years కూడా అమ్మాయిలు పెళ్లి చేసుకోవట్లా. ఇదివరకు ఏంటంటే 20 years కల్లా పెళ్లి చేసి పంపించేయాలి అనేది ఒకటి ఉండేది, ఒక పద్ధతి ఉండేది, అందం. సో అది నచ్చకపోవచ్చు, నచ్చచ్చు, అది ఒక్కొక్క జనరేషన్కి ఆ గ్యాప్ అందాము, లేకపోతే అడ్వాన్స్మెంట్ అందాము, ఈ రెండు ఉండేవి. కానీ ఎప్పటికైనా సరే ఇప్పటికీ నేను చెప్పేది ఏంటంటే తప్పక జాతకం చూసుకోండి. ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. బికాస్ జాతకంలో తప్పక నేచర్ అనేది కొంతవరకు కనిపిస్తుంది అనమాట. నేచర్ అట్ ద సేమ్ టైం లాంజివిటీ అనేది కావాలి. ఇప్పుడు ఏమైనా అనారోగ్యాలు వచ్చి పడుకోవడం ఇట్లాంటివన్నీ అయితే పిల్లల్ని ఎలా చూస్తారు, కాపురం ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా చూసుకొని కొంతవరకు సూక్ష్మంగా చూసుకొని ముందుకు వెళ్ళడం అనేది బెటర్. సో తప్పక ఏంటంటే జాతకం చూసుకుని ముందుకు వెళ్ళండి అని నేను చెప్తాను, ఇంకా సబ్జెక్ట్ తెలుసు కనుక. అదే ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి మనం ఏం చేయలేము, అందుకనే ముహూర్తాలు కూడా చూసి మరీ పెడతాము.
ఈ ముహూర్తంలో ఈ టైంలో చేస్తే వీళ్ళకి బాగుంటుంది, అండ్ ఆల్సో పిల్లలు ఉంటారు, ఇలాగ పైకి వెళ్తారు, ఇలా బాగుంటుంది, వీళ్ళ లైఫ్ బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళు చేసినా, మనం చేసినా, ఇంకోళ్ళు చేసినా, అంటే ఇంకో పెద్దవాళ్ళు చేసినా అన్నీ లైఫ్ బాగుండాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలని దానికే కదా. సో కొంతవరకు ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే తెలుసుకోవాలి ఇన్ ద సెన్స్ వాళ్ళు ఎందుకు చెప్తున్నారో గ్రహించాలి అని చెప్తాను నేను. సో అండ్ ఆల్సో ఇంకోటి చూసామంటే రిలీజియన్ మార్పు అంటే ఏంటి, ముస్లిం ఏమో ఒక హిందూ అమ్మాయిని, లేకపోతే రివర్స్ అనుకుందాం, లేకపోతే క్రిస్టియన్స్ అన్ని కలపడం అనేది అయిపోతుంది. అది పెరిగిన వాతావరణం డిఫరెంట్ అయినప్పుడు నువ్వు ఎంత జాతకాలు చూసినా కూడా డిఫరెన్సెస్ వస్తాయి, తప్పక వస్తాయి. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. మనం జనరల్గా ఏంటంటే మాట్లాడుకునేది సింపుల్గా చెప్పేయచ్చు జాతకం చూసుకోవాలి అని, బట్ ఏంటంటే చాలా ఉంటాయి దీంట్లో, ఇంకా లోతుగా వెళ్ళినప్పటికీ ఇంకా చాలా చాలా ఉంటూ ఉంటాయి అన్నమాట. కానీ ఎప్పటికైనా సరే దశావిశేషాలు అంటే టైం పీరియడ్ బాగుండాలని చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎంత సంపాదిస్తారు, ఎన్నేళ్ళు అంటే లైఫ్ స్పాన్ ఎలా ఉంది, ఇవన్నీ పిల్లలు ఉన్నారా లేదా, ఇవన్నీ చూసుకోవడం జాతకంలో అనేది వెరీ ఇంపార్టెంట్. దాన్ని పెట్టి వెళ్ళడం కూడా మంచిదన్నమాట. ఇప్పుడు మేడం, ఇప్పుడు చాలా మంది జాతకాలు కలవలేదు అంటే ఈ హోమాలు చేస్తే కలుస్తాయి అని చెప్తారు కదా, నిజమేనా మేము అది? లేదు, హోమాలు చేస్తే ఎలా కలుస్తాయి, కలవు. దానికి చిటుకులు ఉంటాయి, అంటే వేరే ప్రివెన్షన్ మెథడ్స్ ఉంటాయి, కానీ కలవనువే ఏం చేయలేం. అంటే చాలా మంది బయట కలుస్తాయి ఇలా చేస్తే కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళనే చేయాలి, దానికి ఎన్నో పూజలు చేయడం ఇలాంటివి చేయొచ్చు. కానీ జాతకాల్లో నేను ఫస్ట్ టైం వింటున్నా అంటే కలవడం అనేది లేదు. కలవలేదంటే కలవలేదు, నేను పాయింట్స్ని ఇంక్రీజ్ చేయలేను. ఒక ప్లానెట్స్ని ఒక ఇంట్లోంచి తీసి పక్క ఇంట్లో నేను వేయలేను కదా. సో ఇట్ వోంట్ హ్యాపన్. బట్ ఎనీవే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, వాళ్ళ ఇష్టం అనమాట, ఎవరి ఇష్టం వాళ్ళది, వదిలేసి చేసుకోవడం. ఈ కాలంలో డైవర్స్ ఏంటి, పక్కకి వెళ్ళి మిఠాయి కొన్నట్టే కదా, స్వీట్ షాప్లో వెళ్ళి మిఠాయి కొన్నట్టే వెళ్ళి డైవర్స్ చేసుకుని వచ్చేస్తున్నారు. తర్వాత ఫైనాన్షియల్గా కొట్టుకుంటున్నారు. పిల్లల్ని కూడా ఇష్టమైనట్టు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళు పెంచడం కూడా అట్లా ఉంది. ఇప్పుడు మనం ఏమి అనడానికి లేదు అసలు. యాక్చువల్గా ఇట్స్ నాట్ గెటింగ్ టు ద టాపిక్ అనుకుంటున్నాను నేను. ఎప్పటికైనా సరే మనం, ఎందుకంటే ఫార్మర్స్ ఎంత జాగ్రత్తగా ఉంటారు, ఆ భూమిని ఎంత బాగా చూసుకుంటారు, ఏదైనా సంరక్షణ చేస్తేనే పైకి వస్తాయి. అది ఫ్రూట్ ఇవ్వాలంటే టైం పడుతుంది, ఇంతే. దానికి లా ఆఫ్ అట్రాక్షన్లో మనం అదే చెప్తాం అనమాట. సో జాతకాలు అంటే తప్పక వెరీ ఇంపార్టెంట్ అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్.